అందరికీ నమస్కారం. శ్రీరామనవమి రోజు ఒక సంఘటన జరిగింది. దాని గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ మధ్య వీడియోస్ చేయక చాలా రోజులైంది. కానీ ఈ ఇన్సిడెంట్ నాకు ఈ వీడియో చేయడానికి చాలా ఫోర్స్‌ఫుల్‌గా అనిపించి చేస్తున్నాను. ఒక నలుగురు అబ్బాయిలు కొంచెం నాకు పరిచయం ఉన్న అబ్బాయిలే జై శ్రీరామ్ అనుకుంటూ సాయంత్రం పూట వస్తున్నారు. వస్తుంటే వాళ్ళని ఆపి నేను అడిగినాను, ఎక్కడికెళ్ళొస్తున్నారని చెప్పేసి. అడిగితే వాళ్ళు చెప్పినారు, ఇట్లా జులూస్‌కి వెళ్ళొచ్చినాము, అంటే ఊరేగింపు శ్రీరామనవమి కదా, ఊరేగింపు భారీగా తీస్తారు కదా, అక్కడికి వెళ్ళొస్తున్నాము అని చెప్పారు. సరే వెళ్ళొచ్చినారు. వాళ్ళ ఏజ్ ఒక 18-20, 21 ఆ ఏజ్లో ఉంటుంది. ఒక 5-6 మంది పిల్లలు ఉండే. అందులో ఒక 2 పిల్లలు వెళ్ళిపోయినారు. ఇంకా నలుగురు ఉండే. వాళ్ళతో మాట్లాడుతున్నా క్యాజువల్గా, ఏంది ఎక్కడికి వెళ్ళారంటే ఫలానా గుడి వరకు వెళ్ళొచ్చినాము అంటే ఎట్లా అనిపిస్తుంది, చాలా బాగా అనిపించింది అని అన్నా. సరే అంత బాగానే ఉంది. ఈ జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళడం వల్ల మీకు ఏమొచ్చింది అని అడిగిన. ఏం చెప్తారా అని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్తారు, అట్లా అదేంటన్నా అట్లా అంటున్నావు, నువ్వే అట్లా అంటే ఎట్లా, మనము మన ధర్మాన్ని కాపాడుకోవాలి కదా, సనాతన ధర్మాన్ని స్ప్రెడ్ చేయాలి కదా, ఇట్లా అంటున్నావు ఏంది, మన ధర్మం గురించి అందరికి తెలియాలని నువ్వే చెప్తుంటావు కదా, మరి నువ్వే ఇట్లాంటి క్వశ్చన్ ఇస్తున్నావు కదా, ఎందుకు అట్లా అంటున్నావు అంటే, నీకు చెప్పు నీకు ఏమొచ్చిందంటే, చాలా మంచి అనిపించింది. వెళ్ళి రావడం, అంతమంది మధ్యలో ఊరేగింపుగా వెళ్ళడం రావడము, జై శ్రీరామ్ అనడము, రాముని తలుచుకోవడము చాలా మంచి అనిపించింది అని అన్నాడు. ఓకే, అంత బాగానే ఉంది. రాముడు అంటే నీకు ఎందుకు ఇష్టం అని అడిగినాడికి. అంటే కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పినాడు రాముడి గురించి. దట్ ఈస్ ఫైన్, ఓకే, మంచి అనిపించింది నాకు కూడా. సరే ఇంత మంచిగా మాట్లాడుతున్నావు నువ్వు, ఓకే, ఒక శ్లోకం చెప్పు అని చెప్పిన. రాముడికి సంబంధించిన ఒక శ్లోకం ఏదైనా నీకు వస్తుందా అంటే చెప్పినాడు. అప్పటిదాకా నేను క్యాజువల్గానే మాట్లాడుతున్నా, కానీ ఆ అబ్బాయి ఆ శ్లోకం చెప్పిన తర్వాత చాలా ఇంప్రెస్ అయిపోయినా. ఎందుకంటే ఎప్పుడైనా నేను ఏదైనా వీడియో చేసే ముందు కానీ, ఏదైనా సంకల్పం తీసుకునే ముందు కానీ ప్రార్థనా శ్లోకంగా ఆ శ్లోకం చెప్తాను. ఆ శ్లోకం ఆ అబ్బాయి నోటి వెంట, అది కూడా తప్పులు లేకుండా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండి చెప్పడం వల్ల చాలా ఇంప్రెస్ అయిపోయి ఆయన అక్కడ కూర్చోబెట్టి అడిగిన, ఏంది ఇంత బాగా చెప్పినావు, ఎక్కడ నేర్చుకున్నావు అని చెప్పేసి. ఆ అబ్బాయి చెప్పినాడు, శ్రీరామదాసు సినిమాలో చూసి నేర్చుకున్నా. అంటే చాలా బాగా చెప్పినావు, దీని అర్థం ఏంటో తెలుసా అని చెప్పిన. అంటే తెలీదు అన్నాడు. దీని అర్థం తెలియకపోవడం ఏంటి నాన్న, ఇంత మంచి శ్లోకం చెప్పినావు నువ్వు, చాలా బాగా అనిపించింది నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ శ్లోకం ఇది నాకు, చెప్పినావు, దీని అర్థం కూడా తెలిసి ఉండాలి కదా నీకంటే తెలియదు అన్నానంటే, సరే మరి ఈ శ్లోకం అర్థం వరకు అడిగినావు, మరి మీ నాన్నకి ఇట్లా అడిగినావు అంటే, మా నాన్నకి అడిగితే మా నాన్న తెలియదు అని చెప్పినాడు. అంటే మరి ఎవరికైనా ఇంకెవరికైనా అడిగినా, మీ అమ్మకి అడగాల్సిందంటే, మా అమ్మకి అంత ఎడ్యుకేషన్ లేదన్నా, చదువుకోలేదు, పెద్దగా తెలియదు, కానీ ఈ శ్లోకం నేను తప్పులు పోకుండా చెప్పడం మా అమ్మ మురిసిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు అంటే, సరే అని చెప్పేసి ఆ శ్లోకానికి నేను అర్థం చెప్పిన. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అబ్బాయి. ఇన్ఫ్యాక్ట్ నేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు ఇష్టమైన శ్లోకం అబ్బాయి నోటితో వినడం, అది కాకుండా తప్పులు లేకుండా వినడం చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది.